టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో తమ తొలి మ్యాచ్లో టీమిండియా దారుణంగా విఫలమైంది. గత టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి సఫారీలు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నారు. సూర్యసేనపై దక్షిణాఫ్రికా ఏకంగా 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శివం దూబే పోరాడకపోయుంటే స్కోర్ కనీసం 100 కూడా దాటేది కాదు. మొదట బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. మిల్లర్, డేవాల్డ్ బ్రేవిస్, ట్రిస్టన్ స్టబ్స్ రాణించారు. చేజింగ్కు దిగిన భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. ఆడిన 3 మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ డకౌట్ అయితే ఈ మ్యాచ్లో మాత్రం ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే తిలక్ వర్మను యానెస్ అవుట్ చేసి మరో షాక్ ఇచ్చాడు. సూర్యకుమార్ యాదవ్, కార్బిన్ బాష్ బౌలింగ్లో బ్రెవిస్కి క్యాచ్ ఇచ్చాడు. మరో ఎండ్లో శివం దూబే పోరాడుతున్నా కూడా మిగతా బ్యాటర్లు పెవిలియన్కి క్యూ కట్టారు. ఊహించినట్లుగానే స్పిన్నర్ కేశవ్ మహారాజ్ బాగా రాణించాడు. ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. టీమ్ స్కోర్ 86 పరుగుల వద్ద 15వ ఓవర్ తొలి బంతికే హార్దిక్ పాండ్యా అవుట్ కాగా 3వ బంతికి రింకు సింగ్ డకౌట్ అయ్యాడు. అదే ఓవర్ చివరి బంతికి 6 కొట్టేందుకు ప్రయత్నించిన హర్షదీప్ స్టబ్స్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. ఇలా భారత బ్యాట్స్మెన్లందరూ వెంటనే పెవిలియన్ చేరడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. Taste the Daily.